ఈ దినము ఏర్పాటు చేయబడిన ఆరాధనకు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభముల పవిత్రం కొంచెం వాజి. ఎందుకంటే దినాలు భయంకరంగా ఉన్నాయి. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్స్ మే బి ఇన్ అవర్ కంట్రీ, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్స్ మే బి ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా దేవుడు మన పక్షంగా ఉన్నాడు. గాడ్ ఇస్ ఫర్ గాడ్స్ పీపుల్. మన దైనందిన జీవితంలో అనేకమైన మేలులతో, అనేకమైన ఉపకారములతో, అనేకమైన ఆశీర్వాదాలతో మనల్ని నింపి నడిపించే దేవుడు. శక్తినిచ్చేవాడు, బలమునిచ్చేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు, ఆశీర్వాదం ఇచ్చేవాడు. ఒక మాటలో చెప్పాలంటే ఎవ్రీ డివైన్ అండ్ manifesting in the Prince of God, in the Lord Jesus Christ. యేసుక్రీస్తు నందు ఆధ్యాత్మికమైన భౌతిక సంబంధమైన సకలమైన ఆశీర్వాదములు, సకలమైన దీవులు ఆయనలో ఉన్నాయి. ఆయన సన్నిధిలో ఉంది. The Prince of God will make such a difference in our life. ఎందుకంటే దేవుని సన్నిధి మనకు ఆశీర్వాదము, దేవుని సన్నిధి మనకు దీవెన, దేవుని సన్నిధిలో. ఎందుకంటే ఈ దేశంలో మన సమయాన్ని ఎక్కడెక్కడ గడుపుతుంటాం. కానీ ఆదివారం నుంచి when we came to the temple of God, when we worship the God, glorify the name of the Lord Jesus Christ and lettering the God's word. ఆదివారం దేవుని మందిరానికి వచ్చి ఆయన నామాన్ని మహిమపరిచినప్పుడు, ఆయన నామాన్ని గణపరిచినప్పుడు, ఆయన అమూల్యమైన మాటలు విన్నప్పుడు. ఎందుకంటే the God's word will give the comfort. ఈ లోకములు ఏది ఆదరించలేదు కానీ దేవుని మాట మనకు ఆదరణిస్తారు. అందుకే ఒక కీర్తనాకారు అంటాడు కదా, నీ వాక్యము నన్ను బ్రతికించేను అంటాడు. మరొక కీర్తనాకారు అంటాడు కదా, నీ వాక్యము నా పాదములకు దీపములు, నా త్రోవలకు వెలుగొయ్యింది. The word is a light in our ways అంటాడు. అటువంటి జీవము కలిగిన దేవుని సన్నిధిలో మనం ఉందాం. దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. So those are the Bibles in the book of Isaiah chapter 60 verses 2. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 2వ వచనం. Book of Isaiah. Those are the Bibles. Open the Bible. బైబిల్ గ్రంథం ఉన్నవారు ఒకసారి బైబిల్ తెరవండి అమ్మా. ఓపెన్ యువర్ బైబిల్. రైట్. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, అతిక చీకటి జనములను కమ్ముచున్నది. చాలా. So when you particularly meditate the book of Isaiah, యెషయా గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు 66 గ్రంథాలు కలిగిన బైబిల్ గ్రంథంలో 39 ఓల్డ్ టెస్టమెంట్ బుక్స్ అండ్ 27 న్యూ టెస్టమెంట్ బుక్స్. అంటే 66 గ్రంథాలు కలిగిన బైబిల్ గ్రంథంలో ఎక్కువ అధ్యాయాలు కలిగిన గ్రంథం మొట్టమొదటి ఏంటంటే కీర్తనల గ్రంథం. There are 150 chapters in the book of Psalms. అంటే కీర్తనలో 150 కీర్తనలు ఉన్నాయి. ఎక్కువ అధ్యాయాలు కలిగిన గ్రంథం. ఆ తర్వాత ఎక్కువ అధ్యాయాలు కలిగిన గ్రంథం బైబిల్ ఏంటంటే ద బుక్ ఆఫ్ ఐజియా. అంటే యెషయా గ్రంథం. ఈ కీర్తన గ్రంథం 150 కీర్తనలు ఉన్నాయి. నిజమే, ఎక్కువ అధ్యాయాలు కలిగిన గ్రంథమే. కానీ ఈ కీర్తన గ్రంథం అంతా కూడా ఒకే ఒక ప్రవక్త రాయలేదు. దావీదు కొన్ని ఎక్కువ కీర్తన రాశాడు, సొలొమోన్ రాశాడు, అదేవిధంగా ఆసాపు రాశాడు, కోరా కుమార్ రాశాడు, అదేవిధంగా సామ్ 91 అనగా 90 కీర్తన దావీదు మోసే చేసిన ప్రార్థన, ది ప్రేయర్ ఆఫ్ మోసెస్ అంటారు. అనగా ఈ యొక్క కీర్తన 150 అధ్యాయాలు కూడా చాలా మంది ప్రవక్తలు, చాలా మంది సేవకులు రాశారు. కానీ యెషయా గ్రంథం అలా కాదు. The prophet Isaiah had written the book of Isaiah. అనగా సాక్షులండి, ఈ యెషయా గ్రంథము మొత్తం 66 అధ్యాయాలు ఉన్నాయి. 66 చాప్టర్స్. ఈ 66 అధ్యాయాలు కూడా ఒకే ఒక ప్రవక్త రాశాడు. ఆయనే ప్రవక్త యెషయా. యెషయా దేవుని అభిషేకము కలిగిన వాడు, యెషయా దేవుని యొక్క కృపావరము కలిగిన వాడు. The God has anointed the prophet Isaiah as the prophet of nations. అనగా అనేకమైన దేశాలకి, అనేకమైన జనాంగాలకి ప్రవక్తగా దేవుడు యెషయా ప్రవక్తని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యెషయా ప్రవక్తని దేవుడు అభిషేకించుకోవడం మాత్రమే కాదు, యెషయా ప్రవక్త దేవుని దర్శనం ఉంది. యెషయా ప్రవక్త దేవుని యొక్క కృపావరాలు ఉన్నాయి. ఆ దినాల్లో యెషయా ప్రవక్త ఏ మాట చెప్తే, ఏ ప్రవచనం చెప్తే ఆ ప్రవచనం నెరవేర్చబడ్డది సాక్షి అండి. యెషయా ప్రవక్త దేవుని దర్శనం ఉంది. అదే యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం చూసినట్లయితే
అత్యున్నతమైన సింహాసనం మీద ఎవరంటే చూడుకు మాకు వినండి. అత్యున్నతమైన సింహాసనం మీద ఆయన ఆశీడైనాడంట. ఆయన ఆశీడైన దేవదూతలు కోటాను కోట్ల దేవదూతలు, మిలియన్స్ ఆఫ్ ఏంజల్స్, బిలియన్స్ ఆఫ్ ఏంజల్స్ అని వర్షిప్ ద గాడ్ అంట. అనగా కోటాను కోట్ల దేవదూతలు అని స్థుతిస్తున్నారు. ఏమని స్థుతిస్తున్నారు తెలుసా? ఇదిగో సైన్యములకు అధిపతి యెహోవా, యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధులని మానక స్థుతింపబడుతున్న మన పరమ తండ్రి అయిన యేసు ప్రభువారు. అందుకని యేసు ప్రవక్త దేవుని అభిషేకముతో, దేవుని దర్శనముతో యెషయా గ్రంథం 62 అంటాడు కదా, చూడుము భూమిని చీకటి కమ్ముతుంది. The darkness is covering the net. ఇదినాడు భూమిని అంట చీకటి కమ్ముతుందంట. ఈ భూమిని చీకటి కమ్ముతుందో శాస్త్రండి. ఈ దినాలు చూస్తాడు భయంకరమైన దినాలు గుండా మనం నడిపించబడుతున్నాం. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము. నిన్న ఒక ప్రైవేట్గా అయితే వాక్యం చెప్పారు. భారతదేశానికి అదేముగా పాకిస్తాన్ దేశానికి కూడా ఆ యుద్ధం ఆగిపోయిందని. నేను మళ్ళా టీవీ ఇంటికి వచ్చి, ఎందుకంటే అమెరికన్ ప్రెసిడెంట్ ఇన్వాల్వ్ అయ్యారు. ఆయన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ తో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడాడు. యుద్ధం ఆగిపోయింది. ఎందుకంటే మన భారతదేశ ప్రధానమంత్రి అంగీకరించాడు, అదేముగా పాకిస్తాన్ ప్రధానమంత్రి అంగీకరించాడు. యుద్ధం ఆగిపోయింది అనుకున్నా. ఇంటికి వచ్చి మళ్ళా నేను 9:30 టీవీ పెట్టాను. ఆ టీవీలో చూపిస్తున్నా మాట్లాడు తెలుసా, వెంటనే టీవీలో చూపిస్తున్నాడు. ఏమన్నా తెలుసా టీవీలో చూపిస్తా తెలుసా, మళ్ళా పాకిస్తాన్ భారత అమ్మ వినండి వాక్యం, మళ్ళా పాకిస్తాన్ భారతదేశం మీద ఏం చేస్తుంది? అటాక్ చేస్తుంది. మళ్ళా పాకిస్తాన్ భారతదేశం మీద అటాక్ చేస్తుంది. అంటే దినాలు చూస్తున్నప్పుడు అంత భయంకరమైన దినాలు గుండా మనం నడిపించబడుతున్నాం. అందుకని ప్రవక్త, ఎందుకంటే దినముల చెడ్డవి కనుక. అందుకే పౌలు రాస్తున్నాడు కదా తన పత్రికలో, ఇదిగో దినముల చెడ్డవి కనుక సమయమున పోనీ యొక్క అజ్ఞానుల వలె కాక జ్ఞానము గలి నడుచుకుంది. ఒక్కసారి 2 చేతులపై హల్లించేదామా? చాలా మంది ఎందుకు కనిపించట్లేదు. ఒక్కసారి 2 హల్లించేదా? ఇంకా చెబుదా? 2 చేతులపై హల్లించేదా? ఇంకా చెబుదా? దినముల చెడ్డవంత దినాలు చూసిన భయంకరమైన దినాలు కూడా మనం నడిపించబడుతున్నాం. వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చింది, రాజకీయ పరిస్థితుల్లో మార్పు వచ్చింది, భౌగోళిక పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఈ దినాల్లో మనల్ని కాపాడగలిగిన ఒకే ఒక దేవుడు యేసు ప్రభువా. అందుకని ఇక్కడ ఏమంటారంటే, చూడుము భూమిని, ఇదిగో చూడుము భూమిని చీకటి కమ్ముతుందంట. అంటే మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, ఆ చీకటి అంటే చీకటి అనుకుంటాం, చీకటి కాదు. బైబిల్ గ్రంథంలో వెలుగు, ఎందుకంటే యోహాను సువార్త 10 ఉంటది. In the beginning was the word, the word was with God and the word was God. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. In the beginning was the word was with God and the word was God. అనగా ఆదియందు వాక్యము ఉందంట, ఆ వాక్యము దేవుని యొద్ద ఉందంట, ఆ వాక్యమే దేవుడై ఉండెను. దేవుని వాక్యం ఉంది. అందుకని ఇక్కడ చేస్తున్నప్పుడు అనగా వెలుగు చీకటి దేవుడు సృష్టి చేసేటప్పుడు మొట్టమొదటి ఏమన్నాడంటే, వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. అది కడమొకట చివరిలో ఉంటది. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగేను. When the God let there be light, the light was in it. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగిందని దేవుని వాక్యంలో ఉంది. ఒకసారి చెప్పండి అమ్మ, ఒకసారి నాకు వినండి అమ్మ, వాక్యం వినండి. ఇంకో మాట తెలుసా, వెలుగన్న మాటకి అదేవిగా చీకటన్న మాటకి చాలా అర్థం ఉంది. గుర్తుంచుకోండి, వెలుగన్న మాటకి చీకటన్న మాటకి చాలా అర్థం ఉంది. వెలుగంటే అర్థం ఏంటి తెలుసా? వెలుగంటే ఆశీర్వాదము, వెలుగంటే బలము, వెలుగంటే ఆరోగ్యము, వెలుగంటే రక్షణ, వెలుగంటే విమోచన. వెలుగు, ఈ వెలుగుకి అధిపతి ఎవరో తెలుసా? యేసు ప్రభువా. ఎందుకంటే యేసు చెప్పిన మాట యోహాను సువార్తలో ప్రభువు చెప్పారు కదా, ఇదిగో నేను లోకమునకు ఏంటన్నాను? వెలుగు. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఇదిగో నేను లోకమునకు వెలుగై ఉన్నానన్నాడు. అనగా వెలుగంటే పరలోక రాజ్యం, వెలుగంటే సంతోషం, వెలుగంటే ఆనందం. ఈ వెలుగుకి అధిపతి ఎవరంటే యేసు ప్రభువా. యేసు ప్రభువానే లోకానికి వెలుగున్నారు. అదేవిధంగా రెండవదిగా చీకటి, చీకటనగా పాపము, చీకటనగా అనారోగ్యము, చీకటనగా సమస్య, చీకటనగా ఇరుకు, చీకటనగా మరణము, చీకటంటే నరకము. ఈ చీకటికి అధిపతి ఎవరు తెలుసా? హూ ఇస్ ద ప్రిన్స్ ఆఫ్ డార్క్నెస్. ఈ చీకటికి అధిపతి అపవాదు.
అనగా సాతాను లూసిఫర్ శాస్త్రుడు. అందుకని అంటున్నాడు కదా వాక్కులు చూసినప్పుడు, అందుకని యెషయా గ్రంథం 62 చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది. ఇది రాజు భయంకరంగా ఉన్నాయి. ఇంకా రాబో దినాల్లో ఎంత భయంకరమైన పరిస్థితులు వస్తాయో ఏ మానవుడు చెప్పలేడు సాక్షి. ఇంకా రాబో దినాలు భయంకరమైన పరిస్థితులు వస్తాయి. ఇంకా రాబో దినాలు భయంకరమైన అమ్మకు సాక్షులు ఒక చెప్పలు కూడా దేవుని నామం పడ్డా. ఒకసారి హల్లు చేద్దామా, ఇంకొకటి చేద్దామా. ఒక మాట తెలుసా, కరోనా భారతదేశం ప్రపంచంలో వచ్చేటప్పటికి ఎక్కడ చూసినా మరణాలు. ఆ దినాల్లో ప్రపంచంలో మానవ జాతిని ఎంత తెలిసి 5 కోట్ల మంది చనిపోయారు కరోనా మీద. ఎన్ని కోట్లమ్మా? 5 కోట్ల మంది చనిపోయారు. 19వ సంవత్సరంలో ప్లేగ్ అనే వ్యాధి, మసీద్ అనే వ్యాధి వచ్చినప్పుడు కూడా అక్కడ కోట్ల మంది చనిపోయారు. కరోనా వచ్చినప్పుడు చాలా మంది అనుకున్నది ఏంటంటే ప్రపంచం మన దేశమే కాదు, అమెరికా దేశము కానీ, ఇంగ్లాండ్ దేశము కానీ, జర్మనీ దేశం కానీ, ఆస్ట్రేలియా దేశం కానీ, ప్రపంచంలో అనేకలు అనుకున్నారు ఏంటంటే ఈ కరోనా ఇలా ఉండిపోతుంది, మరలా మానవులకు చాలా చాలా ప్రమాదం జరుగుతుంది. దేవుడు కాపాడాడు మరలా సాధ్యం. ఆ తర్వాత కాలం వచ్చినడికి ఆయా కాలాల్లో ఆయా సమయాల్లో అనేకమైన అనారోగ్యాలు గుండా మానవ జాతి నడిపించబడ్డారు. ఈ దినాలు కూడా భయంకరమైన దినాలు గుండా మానవ జాతి నడిపించబడుతున్నారు సాధ్యం. అందుకని దేవుడు వాక్యంలో చెప్తున్నాడు కదా, చూడు భూమిని చీకటి. చూడండి ఒకసారి వచ్చిన చూడము భూమిని చీకటి కమ్ముచున్నది. అంటే దినాలు చూసి ఎక్కడ చూస్తున్నాం మరణాలు. అమ్మకు మాట గుర్తుంచుకోండి, భారతదేశానికి అదేవిధంగా పాకిస్తాన్ యుద్ధం ఆగిపోయింది అనుకోను, కానీ అది కంటిన్యూ అవుతుంది. అంతేనా? ఇంకా రాబో దినాలు ఎంత భయంకరంగా వస్తాయో. దేశాల మీద దేశాలు, జనాలు, రాజ్యాల మీదకి రాజ్యాలు, కరువులు, భూకంపాలు, అంటే భయంకరమైన పరిస్థితులు గుండా మానవ జాతి నడిపించబడుతుంది సాధ్యం. అందుకని దేని వాక్యంలో రాయబడినట్లుగా ఒకసారి 2వ ఐజియా చాప్టర్ 60 చూడము భూమిని చీకటి కమ్ముచున్నారు. 2వ మాట ఏ చీకటి అంట? ఆర్డినరీ డార్క్నెస్ అంటే సాధారణమైన చీకటి కాదంట. ఏం చీకటి అంటే భూమిని చీకటి కమ్ముచున్నది. 2వ మాటకు వచ్చినడికి కట్టిగా చీకటి అంట. ఏం చేయటమా? ఒక్కసారి 2 జలపై హల్లు చెబుదా, ఇంకప్పుడు కాదు చెబుదా, ఏ చీకటి అంట? మామూలు చీకటి కాదంట. మొట్టమొదటిగా భూమిని చీకటి కమ్ముచున్నదని రాయబడి ఉంది. 2వ మాటకు వచ్చినడికి కట్టిగా చీకటి భూమిని ఏ చీకటి అంటే మామూలుగా గుర్తుంచుకొని అంటే చీకటి వేరు, 2వదిగా కట్టిక చీకటి వేరు. చీకటి అంటే మన సాయంకాలం అయ్యేటప్పటికి వచ్చే చీకటి. కట్టిక చీకటి అంటే అర్థం ఏంటంటే ఈ అమావాస్య కాలంలో ఉంటా చూసా, మన కళ్ళు చిగిలించినా సరే ఏమీ కనిపించదు, దాన్ని కట్టిక చీకటి అంటారు. ఇంకా రాబో దినాలు ఇప్పుడే ఇంత భయంకరమైన పరిస్థితి, ఇంకా భూమి మీద రాబో దినాలు ఇంకా భయంకరమైన పరిస్థితులు. ఇంకా దేశాల్లో ఒకసారి చూడండి, ఇంకా దేశాల మధ్య దేశాలకి యుద్ధాలు. ప్రపంచంలో ఇంకా ఒక మాట తెలుసా, ఒక్క చైనా దేశంలో అంట 15 రకాల వైరస్లు ఉన్నాయి. అమ్మ వినండి, వాక్యం వినండి అమ్మ. ఒక్క చైనా దేశంలో 2 రకాల వైరస్లు అమ్మా. అంటే కరోనా ప్రాంతమో లేదు, ఇంకా రాబో దినాలు ఇంకా భయంకరమైన వ్యాధులు భూమి మీదకి వస్తాయి, ఇంకా భయంకరమైన పరిస్థితులు భూమి మీదకి వస్తాయి. అందుకని దేవుని వాక్యంలో అంటాడు కదా, చూడు మీ భూమిని చీకటి కమ్ముచున్నది. కట్టిక చీకటి భూమిని కమ్ముచున్నా. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద. ఒకసారి 2 హల్లు చెబుదా, 2 హల్లు చెబుదా. ఇంకా చాలా మంది ఎదురుగండి ఎలాగెత్తా చేతులు చెప్పండి. అమ్మ ఎలాగెత్తామా? lift up your hands unto the Lord and with the loud voice we say hallelujah. అందరూ ఒకసారి మీకు హల్లెలూయా చెబుదాం. ఇంకా చేద్దాం. చప్పట్లు కొట్టి దేవుని నామమున స్తుతిద్దాం. అందుకని దేవుని వాక్యం చేస్తున్నప్పుడు అందుకు అంటాడు, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. యేసు ప్రభువారు అది కొండ మీద ప్రసంగం చేస్తాడు. యేసరిమ్ ఆఫ్ మౌంటైన్ అని కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత ఆత్మ విషయమే దీనిలేని వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేదురు. సమాధాన పరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఇలాగా 9 వాగ్దానాలు కనిపిస్తున్నాయి. దాన్ని 9 ధన్యతలు అంటారు.
ఎందుకంటే దేని వాక్యంలో 9 కృపావరాలు ఉన్నాయి. కొన్ని రాసిన మొదటి 11 ఇచ్చారు. అదే గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 9 ఆత్మ ఫలములు ఉన్నాయి. అదేవిగా బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 9 ధన్యతలు ఉన్నాయి. ఆ ధన్యతల గురించి ప్రభువారు చెప్పిన తర్వాత చెప్పిన మాట ఏంటి తెలుసా? ఇదిగో మీరు లోకమునకు ఏటై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అదే మరొక మాట చెప్పండి, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ సెకండ్లీ యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద వరల్డ్. వాటికి మరి లోకానికి వెలుగై ఉన్నారన్న వాక్యాలు చేసి చెప్పాడు. రెండవదిగా మీరు లోకానికి ఏటై ఉన్నాడండి, ఉప్పై ఉన్నారని. ఒక మాట తెలుసా, 2 పాదాల్లో చాలా అర్థం ఉంది. అంటే ఉప్పు అంటే నేను ఉప్పే కదా, ఒక 20 రూపాయలు పెడితే కేజీ సాల్ట్ ప్యాకెట్ వచ్చేస్తుంది. కానీ ఉప్పే కదా అనుకుంటాం. ఉప్పు అంటే అంత ఈజీ కాదు అమ్మా. మనం 1 కోటి రూపాయలు పెట్టి 10 కోట్లు పెట్టి మధ్య కొన్ని లక్షల కేజీలు బిర్యానీ, చికెన్లు, మటన్లు, ఫిష్ అన్నీ ఉండవు. లాస్ట్లో కేజీ సాల్ట్ వేయలేదు అనుకోండి, తినగలమా? చెప్పండి, తినగలమా? ఉప్పు కంటే బంగారం చాలా విలువైనది. కేజీ ఉప్పు 20 రూపాయలు 25 రూపాయలు ఉంటే కేజీ బంగారం అంటే 100 కోట్లు ఉంటాం, అంతేనా? అలాగని ఇంత బంగారం తీసుకుని వెళ్ళి ఆ కూరలోనో బిర్యానీలు వేసామనుకోండి, రుచి వస్తుందా? ఇంత ఇన్ని వజ్రాలు తీసుకుని వెళ్ళి ఆ బిర్యానీలో దాంట్లో వేస్తే రుచి వస్తుందా? అంటే దేనికైనా ప్రత్యామ్నాయం ఉంది కానీ ఉప్పుకి ప్రత్యామ్నాయం లేదు. అంటే ఒక కూరకు కానీ ఒక వంటకాడికి రుచి ఇచ్చేది ఖచ్చితంగా ఉప్పే. వజ్రాలు వేసినా, వైడీలు వేసినా, ముత్యాలు వేసినా, బంగారం వేసినా అక్కడ రుచి అనేది రాదు. అందుకని దేవుడు ఏమన్నాడంటే మీరు లోకానికి ఏటై ఉన్నారంట, ఉప్పు అయి ఉన్నారు. అంటే ఉప్పు అంటే అర్థమైన ఉప్పుకి ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయమో లేదు. అదేవిధంగా రెండో మాట ఏమని చెప్పారంటే మీ లోకానికి ఏటై ఉన్నారు, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మీ లోకానికి వెలుగై ఉన్నారన్నారు. ఒకసారి 2 జలపై హల్లు ఇచ్చేద్దామా? ఇంకప్పుడు వచ్చేద్దామా? ఇంకప్పుడు వచ్చేద్దాం. అందుకని సాక్షి అంటే యేసే లోకానికి వెలుగునిచ్చే దేవుడు, యేసే ఆరోగ్యం ఇచ్చే దేవుడు, యేసే ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, యేసే బలమనిచ్చే దేవుడు, యేసు ప్రభువారు ఆ పరలోక రాజ్యంలోనికి He is the only God can change our life. He is the only God can give the salvation. He is the only way to enter the heaven. ఆ పరలోక రాజ్యానికి తీసుకెళ్ళిన ఒకే ఒక దేవుడు యేసే మాత్రమే. మానవ పాపను పరిహరించగలిగినది కేవలం యేసు రక్తం మాత్రమే. రెండో మాటలో ప్రభువు చెప్పారు, మరి లోకానికి వెలుగైన యేసే చెప్పాడు. అదే మీరు లోకానికి వెలుగైనాడు అన్నారు. అంటే దినాన్ని యేసే లోకానికి వెలుగు. నేను వాక్యం అందుకని అంటాడు సాక్షులండి, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది. ఒక దేశానికి యుద్ధం వస్తుంది అనుకోండి. ఒక్కసారి బైబిల్ అలా గురించి ఆయన చూడండి. ఒక మాట తెలుసా, ఒక దేశానికి యుద్ధం, ఇంకో దేశానికి యుద్ధం అవుతుంది అనుకోండి. నేను పాకిస్తాన్ దేశం ప్రధానమంత్రి ఒప్పుకున్నాడు కాల్పులు విరమని, కానీ కాల్పులు దానికి కారణం ఏంటి తెలుసా? అక్కడ చూసినప్పుడు ఆ దేశం అనేది పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ చేతిలో ఉండదు. ఆ దేశం పాకిస్తాన్ దేశం ఎవరి చేతిలో ఉండదు తెలుసా? అక్కడ పాకిస్తాన్ దేశం అనేది అక్కడ ఆర్మీ ఉంటుంది. ఆ ఆర్మీ జనరల్ చేతిలో ఉంటుంది. ఆయన మాత్రం యుద్ధం ఆపలే. యుద్ధం ప్రారంభించడం బాగానే ఉంటుంది, కానీ యుద్ధం అనేది ఒక స్టేజ్కి వెళ్ళిపోతే ఎవరి చేతిలో, భారతదేశ ప్రధానమంత్రి చేతిలో కూడా ఉండదు. అందుకని దేని వాక్యంలో రాయబడిన ఆట ఏంటంటే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దానికి అతివార ప్రాసము ఎద్దమే. అట్లా ద లార్డ్ బిల్డ్ ద హౌస్. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టివారు ప్రాసము వ్యర్థమే. ఇక రెండో మాట ఏమన్నారు? యెహోవా పట్టణమును కాపాడనియాలా, దాని కావల కాయవారు మేలు కొరకు ఇందుట. అంటే ఎవరు కాపాడాలి మన పట్టణాన్ని? మన పట్టణాన్ని కానీ ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశాన్ని కానీ క్రైస్తవ సమాజానికి కాపాడగలిగినది యేసే మాత్రం. ఎందుకంటే మనకి సైన్యం ఉండొచ్చు, మనకి యాటమ్ బాంబ్స్ ఉండొచ్చు, లేకపోతే సాక్షులు, లేకపోతే గొప్ప గొప్ప వెపన్స్ ఉండొచ్చు, ఎన్ని హెలికాప్టర్లు ఉన్నాం, ఎన్ని యుద్ధ విమానాలు వార్షిస్తున్నాం. మన దేశాన్ని కాపాడగలిగితే ఎవరు తెలుసా? దేవుడు మాత్రం. Only the God will protect our nation. The God has to protect us. మనల్ని కాపాడగలిగింది యేసే మాత్రమే, మన భద్రపరిచినది యేసే మాత్రమే. అందుకే యేసే చెప్పిన మాట అంటే ఆయన పునరుద్ధారం పొందింది. భూమి మీదను ఆకాశము మీదను సర్వాధికారము నాకు ఇవ్వబడి. ఎందుకంటే మానవుల కంటే, ఈ యొక్క న్యూక్లియర్ బాంబ్స్ కంటే, ఆటం బాంబ్స్ కంటే, ఈ లోకంలో ఉన్న ఏ అధికారము కంటే గొప్ప అధికారి యేసు ప్రభువారు అనగా పరమ తండ్రిన దేవుడు. ఆ పరలోక రాజ్యంలో ఎల్లప్పుడూ కూడా దేవదూతల గణముల చేత ఇదిగో సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని
మాడకు అసిపడుతున్నాం. మన పర్వతుల దేవుడు అందరికంటే గొప్పవాడు, అందరికంటే మహిమ కలిగిన వాడు, అందరికంటే మహత్యము కలిగిన వాడు. ఆయనకు అసాధ్యపడదంటూ ఏమీ లేదు. మన దేశాన్ని కాపాడగలిగిన వాడు కూడా ఆ పర్వతుడు దేశే మాత్రం. మనం ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి. మన దేశం గారు ప్రార్థన చేయాలి. వి హావ్ టు ప్రే ఫర్ అవర్ నేషన్, వి హావ్ టు ప్రే ఫర్ అవర్ పీపుల్. ప్రతి దినము కూడా దేవుని సన్నిధిలో మనం కన్నీరు కాస్తాం. ప్రతి దినము కూడా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రతి దినం కూడా దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన చేయాలి. నేను నా దేశాన్ని కాపాడు, నా ప్రజల్ని కాపాడు. అందుకంటున్నాడు కదా, మహిమ యెహోవా నీ మీద ఉదయించున్నా. ఎప్పుడైతే మన నాయన నా మీద ఉదయించిన ఆయన, నా జీవితంలో నీ శక్తితో నింపునైనా, నా జీవితంలో నీ బలవంతో నింపమని ఎప్పుడైతే మనం దేవుని సందులో మనం ప్రార్థన చేసుకుంటామో అప్పుడు దేవుడు గొప్ప విడుదలనిచ్చే దేవుడు. అందుకంటున్నాడు యెహోవా. దాని ముందు ఒకసారి చూడండి, అదే మొట్టమొదటి వచ్చిన ఏముంది చూడండి ఒకసారి. నీకు వెలుగు వచ్చింది. ఏమని రాయబడిందమ్మా? నీకు వెలుగు వచ్చి. ఒక్కసారి 2 జలపై హల్లు ఇచ్చేద్దామా? కొన్ని చేతులు కనిపించలేదు, ఇంకా 2 జల పైకి హల్లు ఇచ్చేదా? అందుకని ఏమన్నది అంటే 60 వచ్చిందో, నీకు వెలుగు వచ్చి ఉన్నది అంటమ్మా. ఏటి వచ్చిందంట అంటే యేసయ్య మహిమ మన మీద ఉదయించాలన్న, యేసయ్య శక్తి మన జీవితం మనం పొందగలగాలన్న, ఆయన అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరగాలన్న. అందుకని ఇక్కడ సాక్షి నుండి అయితే చాప్టర్ 60:1 నీకు వెలుగు వచ్చినది లెమ్ము తేజరని. ఏం చేయాలి మనం చెప్పండి? దేవుడు అబ్రహాముతో ఏమన్నాడు ఒకసారి? ఆదికాండం 12 చాప్టర్ 12 ఆదికాండం 12 ఏమన్నాడు చెప్పండి? అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు ఏమని పెంచాడు తెలుసా? ఏమని అన్నాడమ్మా? యెహోవా నీవు ఏమన్నాడు చెప్పండి? లేచి. ఇలా కూర్చున్నాం అనుకోండి, ఏ పని మనం చేయాలి అంతేనా? ఇప్పుడు ఇలా కూర్చుంటే అసలు నేను అందుకోగలనా? అంతేనాగా? అందుకోలేదు, ఎందుకంటే కూర్చున్నాడు కాబట్టి. ఆటవే కష్టపడి లేగవా, లేచి నిలబడితే అప్పుడు నేను ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలుగుతాను. ఏ పని చేయాలనుకున్నా ఆ పని చేయగలుగుతాను. అందుకని దేని వాక్యం బైబిల్ గ్రంథంలో చెప్పిన మాట ఏంటంటే, అబ్రహాముతో దేవుడు అన్నాడు కదా, అబ్రహామా యెహోవా నీవు లేవాలి మొదట. అలాగే మనం కూడా ఏంటంటే నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల ఎదురండి నీ తండ్రి ఇంటినండి బయలుదేరి నేను చూపించే దేశము నాకు వెళ్ళమంటున్నాడు. అదే మాట మళ్ళీ ఇచ్చగ్రంథం 60 కనిపిస్తుంది. ఏమనంటే నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఏమంటే లేవాలి అంటే ఒక లోకములో మనం ఉంటే, లేకపోతే లోక దాస్యత కింద ఉంటే, యేసయ్యని ఎరగని స్థితిలో మనం ఉంటే, లేకపోతే యేసయ్యని అంగీకరించలేని స్థితిలో ఉంటే, ఈ యొక్క సంబంధం మన మనోన్నతం గుడితనం కలుగు చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా మనం లేవాలి యేసయ్య కొరకు. అందుకంటున్నాడు నీవు లేచి లెమ్ము నీకు వెలుగు వచ్చిన. ద లైట్ హ్యాస్ కమ్ అంటే యేసయ్య మానవ జాతి మీద ఉదయించాలని ఆశపడుతున్నాడు. యేసయ్య మానవ జాతి మీద ఉదయించాలని ఆశపడుతున్నాడు. మానవ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. మానవుడికి రక్షణ కూడా ఆశపడుతున్నాడు. ఎందుకంటే యేసు ప్రభువు 2 చేతులు చాపుతున్నాడు. ఏమంటాడు సార్? ప్రయాసపడి పాప భారం మోసుకుంటున్నా సమస్తమైన జనులారా నా ఎద్దకు రండి, నేను మీకు ఏడిస్తాను, విశ్రాంతినిస్తాను. అటు విశ్రాంతినిచ్చే దేవుడు, రక్షణనిచ్చే దేవుడు, విడుదలనిచ్చే దేవుడు, విమోచనిచ్చే దేవుడు, ఆదరణిచ్చే దేవుడు, నెమ్మదిచ్చే దేవుడు, ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చే దేవుడు. అందుకని అంటున్నాడు కదా నెరవేర్చాడు. నీకు వెలిగి వచ్చినది లెమ్ము తేజనిల్లము యెహోవా మహిమ. ఇప్పుడు చెప్పండి ఒకసారి, బైబిల్లో ఉన్నవారు ఒకసారి చూసి అమ్మ ఎప్పుడు దేవుడి మహిమను ఉదయిస్తుంది దేవుడు వాక్యం చూడండి సార్. మొట్టమొదటిగా ఏమన్నాడు? మొట్టమొదటి వాక్యంలో యెహోవా మహిమ నీ మీద ఉదయించినట్టు రాయబడలేదు. మొట్టమొదటి మాటలు ఏముందమ్మా? అంటే ఎప్పుడైతే మనం దేవునిలో నిలుస్తామో, దేవుని స్థితిలో మనం మోకరిస్తామో, దేవుని స్థితిలో నిలబడ్డామని కాదు, దేవుని వైపు మనం చూడాలి. We have to look at the God. We have to look at the crucified Jesus Christ. అందుకంటే నాకు సార్ చూడండి, నీకు వెలుగు వచ్చినది అంట.
అంటే ఈ దినాల్లో మానవ జాతికి ఏంటి కావాలి? వెలుగు కావాలి. ఈ దినాలు చేసిన దేశంలో భయంకరమైన పరిస్థితులు సాధ్యం. మన దేశాన్ని, మన ప్రజలను కాపాడగలిగిన ఒకే ఒక దేవుడు యేసు ప్రభువు. ఆయన మాత్రమే, దేవుడు మాత్రమే కాపాడి. ఎప్పుడైనా బాగా బలహీనత అనుకోండి, ఏ క్యాన్సర్ వ్యాధో ఇంకోటి ఏదో అనారోగ్యంలో డాక్టర్కి వెళ్తే డాక్టర్ ఏం చెప్తే తెలుసు, లాస్ట్ వచ్చేసరికి టెస్ట్లను చేసి ఇది కష్టమమ్మా అంట. ఏమంటాడమ్మా లాస్ట్లో? ఇది కష్టమండి అంట. అలా కాకపోతే తర్వాత ఏమనంటే మా చేతులు ఏమి లేదా, మా దేవుడిని నమ్మి దేవుడు ఏదో చేయాలంట. అంతేనా కాదా? ఇంకా ఒక ఏదైనా ఇంకోటి హాస్పిటల్ ఉన్నాను కదండి, ఆయన మామూలుగా ఐసీలో పెట్టుకుని ఒక వారం రోజులు, వెంటిలేషన్ పెట్టి ఒక 6 రోజులు ట్రీట్మెంట్. లాస్ట్ వచ్చేటికి ఏమంటే మా చేతుల్లో ఏం లేదని కష్టమంది. అంతేనా? అంటే మానవులకు అసాధ్యమైనది ఎవరికి అసాధ్యం? దేవునికి. గాడ్ కెన్ డు ఎనీ మిరకల్ ఇన్ అవర్ లైఫ్. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన ఎటువంటి అద్భుతమైన కార్యమైన మన జీవితంలో చేయగలిగిన సమాధానం. ఎంత గొప్ప దేవుడు మన దేవుడికి సాధ్యం. ఎందుకంటే మన రక్షణ ఇచ్చినవాడు, ఆదరణ ఇచ్చేవాడు, నెమ్మదినిచ్చేవాడు, మనకు రక్తము కాచినవాడు, మనకు ప్రాణం పంచినవాడు. అందుకని వాక్యం అది అలా రాసుకుంటూ 2వ వచనంకి వచ్చేటికి, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా అంటే మానవ జాతి అంతటి మీద కూడా అది ఉదయించాలని ఆశపడుతున్నాడు. తన మహిమతో నింపాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకంటే సాక్షించండి, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ, ది గ్లోరీ ఆఫ్ గాడ్ విల్ షైన్ అపాన్ ద పీపుల్. అనగా మానవ జాతి మీద అంట దేవుడు ఉదయిస్తున్నాడంట, ఆయన మహిమ అంట, గ్లోరీ ఆఫ్ గాడ్. అదేవిధంగా యేసు ప్రభువు పుట్టినప్పుడు కూడా, లోకంలో జన్మించినప్పుడు కూడా వాక్యంలో మనం చూస్తే దేవదూతలు ఆకాశంలో ప్రత్యక్షం ఏమని చెప్తున్నారు తెలుసా? ఇదిగో దావీదు పట్టణం ఉంది, దేవుడు మీ కొరకు రక్షకుడు పుట్టినాడంట. ఆయన నిజమే, ఆయన ప్రభు అయిన క్రీస్తు అంటాడు, నిజమే. ఆ తర్వాత ఏమని తెలుసా? దేవదూతల మహిమ అనలేదు, యెహోవా మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున. అంటే ది గ్లోరీ ఆఫ్ గాడ్, నాట్ ది గ్లోరీ ఆఫ్ ఎన్ ఏంజెల్, నాట్ ది గ్లోరీ ఆఫ్ హ్యూమన్. అనగా చూడండి, దేవదూతల మహిమ కాదా, ఎవరి మహిమ అంట? యెహోవా మహిమ నీ మీద ఉదయించినట్టున్నాడు. ఎంత గొప్ప దేవుడు. ఒకసారి 2 చేదా కాబట్టి చేదా వర్షం 3వ వచనం చదువుకొని ముగించేద్దాం. వర్షం 3వ వచనం, జనములని వెలిగినకు వచ్చేదిరా. ఎవరంట? జనములని వెలిగినకు. ఎవరంట? why the millions and billions of people are accepting the Lord Jesus Christ as their personal Savior. మన దేశంలో ఇన్ని కోట్ల మంది ప్రజలు యేసయ్యను ఎందుకు నమ్ముకున్నారు? ఈ ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది, 100 కోట్ల మంది, ఇంచుమించు దినాన 400 కోట్ల మంది క్రైస్తవులు పొందినారు. There are 4 billion people, 400 crore Christian people in them. ఇంచుమించు 350 నుండి 400 కోట్ల మంది ప్రజలు క్రైస్తవులు ఉన్నారు భూమి మీద. ఇన్ని కోట్ల మంది ప్రజలు ఎందుకు యేసయ్యను నమ్ముకున్నారంటే అదే వాక్యం, దేవుని వాక్యం మన జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చబడతారు. భూమి ఆకాశములు గతించవచ్చు కానీ దేవుని వాక్యంలో ఒక చిన్న గాని పన్ను గాని తప్పపోదంట సాధ్యం. అందుకంటున్నాడు కదా, ఇదిగో జనములు నీ వెలిగిన కాడికి. ఎవరు వెలుగంటే యేసయ్య వెలుగులోకి వస్తారంట. ఒక మాట తెలుసా? కానీ చరిత్ర ప్రకారం మనం ధ్యానిస్తే యేసయ్య గది ఎప్పుడు రాయబడ్డ తెలుసా? క్రీస్తు పూర్వం 650-700 సంవత్సరాల కాలంలో రాయబడ్డాయి. అర్థమవుతుందమ్మా? చరిత్రను ఆధారం చేసుకుంటే యెషయా గ్రంథాన్ని యెషయా ప్రవక్త ఎప్పుడు రాశారు తెలుసా? యేసు ప్రభువుకు ముందు 650 నుండి 700 సంవత్సరాలు గతంలో రాయబడ్డది యెషయా గ్రంథం. ఆ యెషయా గ్రంథంలో జనములని వెలిగిన అనగా యేసయ్య వెలుగుకి వస్తారంట. రాజులు అనగా యేసయ్య యొక్క ఉదయ కాంతికి వస్తారంట. కన్నులెత్తి చుట్టూ చూడుము, 400 కోట్ల మంది వచ్చారు. ఇంకా దినాన ప్రపంచంలో పరిచయం ఆగిపోలేదు. ప్రభు రాకట వరకు, యేసు ప్రభు 2వ రాకట వరకు కూడా ఈ ప్రపంచంలో ఇంకా కోట్ల మంది ప్రజలు యేసయ్యను నమ్ముకుంటుంటారు. ఇంకా కోట్ల మంది ప్రజలు యేసయ్య వెలుగుకి వస్తారు, ఆయన మహిమలోనికి వస్తారు, ఆయన వాక్యంలోనికి వస్తారు. దానికి కారణం ఏంటంటే దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట నిజం. Every word in the Bible, every sentence in the Bible, every verse in the Bible, every chapter in the Bible, every book in the Bible, the whole Bible. అనగా బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట ఖచ్చితంగా నెరవేర్చబడతారు. ఆయన త్వరలో ఆర్భాట్యముతో రాబోతున్నాడు, ఆయన ప్రధాన దూత శబ్దముతో రాబోతున్నాడు, దేవుడు బోరుతో రాబోతున్నాడు, ఆ పరలోకము నుండి దిగివ రాబోతున్నాడు యేసు ప్రభువు. అందుకంటున్నాడు కదా,
కన్నులెత్తి చూడు. వర్సెస్ 5. కన్నులెత్తి చూడు. వీరందరూ కూడుకుని నీ వీరందరూ కూడుకొని వచ్చి ఉన్నారా? ఈ కుమారులు దూరం నుండి ఈ వచ్చుచున్నారు. కుమారుడు ఒకసారి అయితే దిన వాక్యంలో మూల వాక్యం ఏంటి తెలుసా? నీకు వెలిగి వచ్చిన లెమ్ము తేజ యెహోవా మహిమని చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నారు. మళ్ళా యుద్ధం ఆగలేదు భారతదేశానికి, పాకిస్తాన్. ఇంకా రాబో దినాలు ఎంత భయంకరమైన పరిస్థితులు వస్తాయి ఇంకా తెలియదు మనకి. ఈ భూమి మీద కానీ దేశాలు కానీ ప్రపంచంలో భయంకర కొన్ని దేశాలు. అమ్మ ఒకసారి నా గొంతులో ఒకసారి చేసి చూపించండి. నాకు నా వాయిస్ ఎంతమంది గినబట్టి చేసి చూపించండి. నాకు గినబట్టి ఇలాగెత్తారా ఇలాగెత్తారు ఒకసారి. రైట్. ఒక మాట తెలుసా, సౌత్ ఆఫ్రికా దేశం ఉంది. ఆ దేశంలో నీటి కరువు వచ్చేసింది. ఆఫ్రికా ఖండంలో బాగా అభివృద్ధి పొందిన దేశం. ఆ దేశం ఎలా తెలుసమ్మా? ఒక రోజుకి అక్కడ గవర్నమెంట్ ఎన్ని నీళ్ళు ఇస్తుంది తెలుసా? 20 లీటర్ల నీళ్ళు. 20 లీటర్లు అంటే ఎంత తెలుసా? ఒక బింది నీళ్ళు. ఆ బింది నీళ్ళలోనే స్నానం చేయాలి, ఆ బింది నీళ్ళలో వంచండి కాదు, ఆ బింది నీళ్ళలో ఇంత వస్తాయి. ఎన్ని బిందెలమ్మా? ఎన్ని లీటర్లు అంటే బిందె అని చెప్పలేదు కానీ 20 లీటర్లు నీళ్ళు ఇస్తుంది. 20 లీటర్లు అంటే నేను అనుకుంటున్నా ఒక బకెట్ నీళ్ళు లేకపోతే ఒక బింది నీళ్ళు. అంటే ఒక బింది నీళ్ళు లేకపోతే బకెట్ నీళ్ళు సరిపోద్దా? అంటే దేశాలు ఏడవుతుంది. ఇంకో మాట తెలుసా? మొన్న అనుకుంటూ లాస్ట్ వీక్ లో టీవీలో చూపిస్తున్నాడు, నీరుని జాగ్రత్తగా వాడండి, జాగ్రత్తగా వాడండి అని. అంటే రాబోతున్నారు భూమిలో నీరు ఏటైపోతుంది, ఇంకిపోతుంది. ఇంకా రాబోతున్నారు అనుకుంటే తాగడానికి నీళ్ళు లేని పరిస్థితులు వస్తాయి. భయంకరమైన వాతావరణ పరిస్థితులు వచ్చాయి. ఇంకా రాబోతుంది ఇంకా భయంకరమైన వస్తాలు వస్తాయి, ఇంకా భయంకరమైన పరిస్థితులు వస్తాయి. అందుకని ఈ దినాలు మన దేశము కొరకు, మన నశించిపోతున్న ఆత్మల కొరకు అంతేనమ్మా. 21 బింది నీళ్ళు ఒక రోజంతా అంటే అవుతుందా? ఒక మాట తెలుసా, దుబాయ్ దేశానికి వెళ్ళినప్పుడు నేను గమనించింది ఏంటి తెలుసా? అక్కడెక్కడ కూడా మనం స్నానం చేయాలంటే ఖచ్చితంగా వేడి నీళ్ళే ఉంటాయి. నేను అనుకున్నాను, అమ్మ చాలా దుబాయ్ దేశం ఎడారి దేశము కదా, ఈ ఎడారి దేశంలో మంచిగా వేడి నీళ్ళు బాగానే ఇస్తుంది గవర్నమెంట్ అనుకున్నాను. ఒక మాట తెలుసా, ఆ వేడి నీళ్ళు ఎక్కడ వస్తుంది తెలుసా? సముద్రం నీళ్ళు ఏం చేస్తారంటే ఆ దేశస్తులు దాన్ని ప్యూరిఫై చేస్తారు. అతను చెప్పిన మాట, ఏ నీళ్ళమ్మా? సముద్రం నీళ్ళు ఉప్పు నీళ్ళు కదా, మనం మామూలుగా ఉప్పు నీళ్ళు తీసుకొని స్నానం చేయలేం. ఆ ఉప్పు నీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ప్యూరిఫై చేస్తారు. అంటే అందులో శాట్ని తొలగించి ఆ నీళ్ళు మనకి ఇస్తారు స్నానం చేయడానికి, మనం తాగడానికి. అర్థమవుతుందా? ఈ దినాలు ఇంకా భయంకర అందుకట్టాడు కదా, ఈ దినాలు భూమిని చీకటి కమ్ముకుంటుంది. కాబట్టి ఈ దినాల్లో దేవుని సన్నిధిలో మనం మోకరించగలగాలి, దేవుని సన్నిధిలో మనం కన్నీరు కాచగలం. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థన, ద ప్రేయర్ విల్ చేంజెస్ ద థింగ్స్, ద ప్రేయర్ బ్రింగ్ ద విక్టరీ. అనగా విజయానికి మూలము ప్రార్థన. మానవ జీవితాన్ని మార్చగలిగినది ప్రార్థన. అదే మన దేశాల గమనాన్ని మార్చగలిగింది ప్రార్థన. అద్భుతమైన కార్యాలు చేయగలిగింది ప్రార్థన. కాబట్టి ఈ దినాల్లో మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన సేవకుల కొరకు, రక్షించిపోతున్న ఆత్మల కొరకు, మన విశాఖపట్నం కొరకు. ఒక మాట మొన్న నేను ఒక పాస్టర్ కలడానికి వెళ్తే ఆ పాస్టర్ అంటున్నాడు కదా, 1971 సంవత్సరం విశాఖపట్నంలో బ్లాస్ట్ అయిపోవాల్సింది అంట. నేను లాస్ట్ టైం చెప్పాను, మీకు ఎంతమంది జ్ఞాపకం ఉన్నారు? కొంతమంది జాలర్ వాళ్ళు ఏం చేస్తారంటే చేపలు పట్టుకుంటే ఒక గొట్టంలో కనిపించింది. ఏదో అనుకున్నారు, వాళ్ళకి ఎందుకో డౌట్ వచ్చి వెంటనే వెళ్ళి ఒక న్యాయ వాళ్ళు చెప్తే అది ఏడు తెలుసా? మన విశాఖపట్నం సముద్రంలో ఒక పాకిస్తాన్ సబ్మెరీన్ ఉందంట. దాంట్లో భయంకరమైన వెపన్స్ ఉన్నాయా? అప్పుడు కానీ ఈ జాలాల వాళ్ళు చూడకుండా ఉండుంటే ఆ దినాడు విశాఖపట్నం ఏటైపోయినామా? నాశనం అయిపోయింది. దేవుడు మన విశాఖపట్నం విశ్వాసాలు పట్టడం. కాబట్టి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, దేవుడు మన భద్రపరుస్తున్నాడు, మన పక్షముగా ఆయన గొప్ప కార్యాలు చేస్తున్నాడు సాధ్యం. కాబట్టి దినాలు మనం కాపాడబడాలన్నా, మన కుటుంబాలు కాపాడబడాలన్నా, మన సేవకులు కాపాడబడాలన్నా, మన రాష్ట్రం అంటే దేశము కాపాడబడాలన్నా, ఈ భూమి మీద క్రైస్తవ సమాజం కాపాడబడాలన్నా ఏంటో చెప్తారు దానికి ఆయుధం ప్రార్థన. అందుకే దీని వాక్యంలో విలాపాయకు లిమిటేషన్లు ఉంటారు. నువ్వు రేయి మొదల జాములు వేసి నీ పసి పిల్లల ప్రాణముల కొరకు నీ చేతులను దేవుడి సన్నిధిలో మనం చేతులేస్తా. ఒక మాట కూడా తెచ్చుకోండి, యెహోషాపాతు అదే చేస్తాడు. 4 రాజ్యాలు యుద్ధంగా వచ్చాడు. యెహోషాపాతు తన సైన్యాన్ని, రథాన్ని, గుర్రాలు, ఏనుగులు చూసుకోలేదు. ఏం చేశాడంటే దేవుడి సన్నిధిలో మోకరించాడు, దేవుడి సన్నిధిలో కన్నీరుగా వచ్చాడు, దేవుడి సన్నిధిలో ఉపవాసం చేశాడు, దేవుడి సన్నిధి జాగారం చేశాడు. దేవుడు యుద్ధం చేయకుంటేనే ఆ దినాన్ని ఇస్రాయేలు జనాంగానికి గొప్ప విడుదల విజయం ఇచ్చాడు. ఈ దినాన్ని మనం కూడా మన దేశము కొరకు, మన ప్రజల కొరకు, మరలా చెప్తున్నాను, భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం ఆగిపోలేదు. ఒకవేళ కానీ అనుయుద్ధం వచ్చిందంటే దేశాలు నశించిపోతాయి. ఈ
ఈ దినాల్లో మన కొరకు, మన కుటుంబాల కొరకు, సేవకుల కొరకు, మన బంధుమిత్రుల రక్షణ కొరకు, రక్షించిపోతేనే భారతదేశం కొరకు, ఈ ప్రపంచంలో క్రైస్తవ సమాజం కొరకు, అన్నికంటే ప్రాముఖ్యంగా యువత జనాంగం కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని ఉన్నతమైన ఆశీర్వాద దీవెనతో నింపడతాడు. కృప దేవుడు మనకు దయచేయగా తల వంచి కలుమసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ రాజ్యం కలిగిన దేవా నీకు వందనాలు ఆచరిస్తాం. ఈ ఆరాధన ఘనంగా జరిగించి అందరొకసారి రెండు సెల్ పైకి మమ్మీ చెల్లుతాం. కొత్తగా రెండు సెల్ పైకి మమ్మీ చెల్లుతాం. ఈ ఆరాధన ఘనంగా జరిగించి అందరూ రెండు సెల్ పైకి నీకు మమ్మీ చెల్లిస్తున్నాం తండ్రి. నా తండ్రి అవునైనా తండ్రి, నా భూమిని చీకటి కమ్మొచ్చింది తండ్రి, కటి చీకటి భూమిని కమ్మొచ్చింది. ఎందుకంటే దేశాల మీదకి దేశాలు తండ్రి, నా తండ్రి కొందరు భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం స్టార్ట్ అయింది తండ్రి. మా దేశాన్ని నువ్వు కాపాడినైనా, మా ప్రజలను కాపాడినైనా, ఈ ప్రపంచంలో క్రైస్తవ సమాజాన్ని కాపాడిన మణిపూర్లో క్రైస్తవులకు హింసలు వచ్చేది. ఆ మణిపూర్ రాష్ట్రాన్ని కాపాడినైనా నీకు కేరళ రాష్ట్రాన్ని కాపాడు. అందరూ ఒక్కసారి పైకేదో అందుకని ప్రాముఖ్యంగా తండ్రి యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఈ వర్తమానం ఎవరో తెలుస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నేను ప్రత్యేకంగా జాయిస్ స్టాఫ్ బిజినెస్ అన్నగా చేపల మందిరానికి వారికి నేను సింగపూర్లో జాబ్ చేసి తొందరగా భద్రం పడుతున్నాను. అందరూ రెండు చేతులు పైకేద్దాం తండ్రి. నేను తేజాన్ని దీవించి వరకు ఇచ్చిన బిడ్డ దీవించాను. నేను చెన్నపాలు దీవించినాడు, కొందరు అజ్ఞానం తండ్రి చెన్నపాలు దీవించాడు, మెడిసిన్ దీవించిన చెన్నపాలు జాబ్లో ఉన్నది నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. మెడిసిన్ దిగ జాబ్ పర్మనెంట్ అవడం తప్పదే అందరూ రెండు చేతులు పైకేద్దాం. నేను న్యూజిలాండ్ జాన్ డేవిడ్ దీవించినాను, ఎస్టారాన్ని దీవించాను, కిచెన్ బిడ్డ ఆరాధ్యాన్ని ఇవాన్ని దీవించినాడు. నేను కొందరు ఆచరించినావు. బెంగళూరులో ట్రైనింగ్ అవుతుంది తండ్రి. నేను ఆ సంవత్సరం ట్రైనింగ్ అని చెప్తే కూడా గొప్పగా మంచి పోస్టింగ్ ఇవ్వనైనా ఉద్యోగం తండ్రి. ఆ ట్రైనింగ్ కలిసి త్వరల కంప్యూటర్ ఎలాగ ఆ ఇన్సూరెన్స్ ఫస్ట్ రావడానికి గుర్తుందా ఇచ్చింది. అందరూ రెండు చేతులు పైకి వెళ్తాం. నేను దుబాయ్లో ఉన్నా. నేను చెన్నపాలు నేను తండ్రి నవీన్ దీవించి తండ్రి గారి కుమార్ ఈ కుమార్ భద్రపరిచి జాబ్లో ఉన్నట్టు నడిపించాను. నేను తండ్రి కొందరు ఆచరిస్తాను. రెండు చేతులు పైకి వెళ్తాం. అదే తల్లి ఇక్కడ పేజీ చేసిన అడితాలు దీవించినాడు తండ్రి. నేను కుమార్ గారు తాబేలుడు నా తండ్రి రాజేష్ గారు దీవించినాడు. కొందరు జరిగిన చేసుకుంటున్నాడు తండ్రి. నేనానికి కొందరు ఆచరిస్తాం. నేనానికి కొందరు ఆచరిస్తున్నాం తండ్రి. నేను బెంగళూరులో ఉన్న కస్తూరి గారిని, రాజేష్ కుటుంబాన్ని, సుధీర్ కుటుంబాన్ని, నవీన్ కుటుంబాన్ని కూడా దీవించి రాజేష్ గొప్ప విడుదల దయచుకుని ప్రార్థన చేస్తాను. నేను భీమిలో ఉన్న మగరాజు బాబు సిల్క్లో దీవించి ఇవాళ బాబు త్వరలో నేను చిత్రమైతే రాజుక ట్రాఫిక్ రావడానికి కాన్ఫరెన్స్ ఉంటుంది ఎన్ని కూడా ఆరోగ్య పడిస్తాం. అందరూ ఒక్కసారి ఎంచెల్పైకి ప్రత్యేకంగా హిమోతంతుల ఆరోగ్యం త్యాగం చేస్తున్నాం తండ్రి. హిమోతంతులు నీ బలమతో, నీ శక్తం, నీ ఆరోగ్యంతో నేను చెప్తున్నాను. హిమోతంతులకి అనేకమైన సంస్థ శక్తి కలిగి, బలము కలిగి, ఆరోగ్యము కలిగి, ఆయుష్ కలిగి వర్ధడానికి గొప్పది. అప్పుడు బాబు చేసిన పరిచయం దీవించి వెనుమలకు చేసిన పరిచయం దీవించిన తల్లి కొన్నాను. అందరూ రెండు పైకి వెళ్దాం. అమెరికా నుంచి తీయాలి రాజచిత్రాలు నేను కెనడాలో తండ్రి అన్నదారు కుమారుడు అమెరికా నుంచి కుటుంబాలు తండ్రి. నేను తండ్రి ఇంజిన్ మోహన్ కుటుంబాలు తండ్రి. నేను తండ్రి కథలు ఆచరిస్తాను. నేను కథలు ఆచరిస్తాను. దూరదేశాల తండ్రి. నేను తండ్రి కథలో చంద్రపాల కుటుంబాలు తండ్రి. నేను తండ్రి అదేవిధంగా నేను కథల్లో సాల్మన్ కుటుంబాలు, జాగ్రత్త కుటుంబాలు తండ్రి. నేను దుబాయ్లో ఉన్న పార్ట్నర్స్ గారి కుటుంబాన్ని వచ్చి జాబ్ తండ్రి. రమణ గారి కుమార్ గారి కష్టం గారి వారి కుటుంబాన్ని వచ్చి జాబ్ జీవించమని ప్రార్థన చేస్తున్నాం. నేను అనేక కథలు ఆచరిస్తున్నాం తండ్రి. నేను చిత్రం గారి కుమారుడు కూడా మనవాడు కూడా శిక్షణ భద్రపరిచిన నేను అనేక కథలు ఆచరిస్తున్నాం. నేను తండ్రి ప్రగతికి సురేష్ కుమార్ గారి గర్భం ఇచ్చేది తండ్రి. నేను ప్రియాంక బుద్ధి గారి గర్భం ఇచ్చేది తండ్రి. నేను అందరూ రవి కూడా ప్రార్థన చేస్తాను. రవి కూడా జాబ్లో ఉన్నంత మంచి జాబ్లైనా 50,000 ఉద్యోగం ఇచ్చేది తండ్రి. అతనికి ₹1,00,000 ₹50,00,000 ఉద్యోగం ఇచ్చింది. రవిని కూడా ఎడ్యుకేషన్లో కాలేజ్ బస్ రావడానికి కూడా ఇచ్చింది. చాలా డ్యూటీ రాకపోతలో ఇచ్చిన ప్రార్థన చేస్తున్నాను. నేను కూడిన ప్రతి ఒక్కరు కూడా నేను అందరూ రెండు చేతులు పైకి కదా ఐలాండ్లో బిహేవియర్ చేస్తారు. వినాయక్ గారిని దీవించినాడు అంటుంది. నేను చెప్పిన సోమయ్యకి అడ్డకులను తొలగ నాకు చేశాను. నేను సోమయ్య కూడా ఐలాండ్ వెళ్ళి నేను పీజీ చేయడానికి కూడా నన్ను గొప్ప దయచుకొని ప్రార్థన చేస్తాను. అందరూ రెండు చేతులు మందిరికి కూడా ప్రార్థన చేస్తాం. వాళ్ళ మందిరికి ఆరాధన చేయడానికి కూడా గొప్ప దయచింది. కూడిన ప్రతి ఒక్కరు కూడా నేను పేరు దీవించాను. నేను వాళ్ళ ఆయన ప్రభాకరాన్ని గుర్తుమాను, రమేష్ గారి గుర్తుమాను, నా తను సిద్ధిలాగి గుర్తుమాను, లాయర్ లాయర్ గుర్తుమాను, సిద్ధిలాడి లాయర్ లాయర్ గుర్తుమాను తండ్రి. కుమార్ లాయర్ గారు గుర్తుమాను, జడ్జి గారిని జడ్జి లాయర్ తండ్రి వారు గుర్తుమాను, జడ్జి గారి గుర్తుమాను తండ్రి. వాళ్ళ హస్బెండ్ గారు కూడా జడ్జి అంటారు. బిడ్డల తండ్రి నేను భరత్ గారు గుర్తుమాను, వారి కుటుంబాలు తండ్రి. నేను అందరి పుస్తకాలు జరిగింది 12 మందిలో కూడా ఆరాధన చేయడానికి గొప్పది. నేను ఆ కూడిన ప్రతి ఒక్కరికి పేరు దీవిస్తున్నాను తండ్రి. ఇంకా ప్రత్యేకంగా తండ్రి నేను ఆ తండ్రి తొందర ఆచరిస్తున్నాం తండ్రి. మణిగారి కూడా డ్యూటీ ఆత్మల్సించాం. చంద్ర గారికి తాతరా గారికి ఆరోగ్య పడిస్తున్నాం. పాప గారికి ఈ ఆరోగ్యం ప్రకటిస్తున్నాం తండ్రి. నేను అన్న మల్లుడికి కూడా ప్రసాద్ గారికి కూడా మంచి పని జాబ్ చేయించుకొని ప్రార్థిస్తాను.
గణపతి గారు భోజనం అందరూ మందిరానికి వచ్చి వాక్యంటానికి ఒక్కరిగా ఇచ్చారు. పూర్వం ప్రతి ఒక్కరు పేరు దీవించాలి. ప్రత్యేక యూట్యూబ్లో ఫేస్బుక్ వర్తమానం ప్రతి ఒక్కరు దీవించారు. దాని ప్రమిళ కూడా పర్మిట్ జాబ్ ఇచ్చింది. ఏడ్చినప్పుడు ఇడుచున్నప్పుడు ఆమె దేశం తినేసి ఇలా తినేసి వేసినప్పుడు కలిగాక ఆమె పరమతండ్రి దేవుని ప్రేమ అది కుమారుడు వేసి ప్రార్థన పరిశుద్ధాత్మ జరగండి వారు ఇక్కడ కూడి మనకునే బ్రాండ్ సంఖ్యలందరికీ ఈ వర్తమానం యూట్యూబ్లో ఫేస్బుక్లో ఉంటున్నారు. సకల పరిస్థితి తీసుకెళ్తారు కానీ ఇప్పుడు ప్రభురాకడ పర్యటన సదాకాలం కనిపిస్తుంది కాక